Jodi. Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. Welcome to grand finale of The Jodi. Dance కాదు అంతకు మించి. జింకని వేటాడేటప్పుడు పులి ఎంత ఓపికగా ఎదురు చూస్తుందో గ్రాండ్ ఫినాలే చూడడానికి ఆడియన్స్ కూడా అంతే ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ a lovely judges. Tarun Master, welcome to grand finale. Thank you. So sir, ఎన్నో ఫినాలేలు చూశారు, ఎన్నో సీజన్స్ చూశారు, అండ్ మీకు కూడా ఈ డి జోడీ చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. అండ్ ది బెస్ట్ ఇవ్వడానికి అందరూ ప్రిపేర్డ్ ఉన్నారు. సో ది బెస్ట్ చూడడానికి మీరు రెడీయా? Yes, I am ready. So let's have fun, sir. And all the best contestants, take care, enjoy and perform. God bless you. సదా గారు స్వాగతం. డి జోడీ గ్రాండ్ ఫినాలే, ఇది ఎలా అనిపిస్తుంది? మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. ఫినాలేలో ఎవరు గెలుస్తారు ఆ ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఎస్, మీతో పాటు మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. శేఖర్ మాస్టర్, వాట్ ఎ వండర్ఫుల్ సీజన్. ఏంటి పరిస్థితి, ఏంటి, ఏం జరుగుతోంది? ఎక్సైటెడ్, టెన్షన్? గ్రాండ్ ఫినాలే ఆలకలా లేదు, మాకులాగా ఉంది. టెన్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మాకు. DJ 1 DJ 2 చేసాం, కానీ దీనికి ఉన్న కిక్కే వేరు, ఈ జోడీలకున్న కిక్కే వేరు. మేము ఇక్కడి నుంచి ఎలా వచ్చామో రేపొద్దున దీని నుంచి ఇంకెంతమంది స్టార్స్ వస్తారో వెయిట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇన్నాళ్లకి డి జోడీలో నేను ఒక అద్భుతమైన పని చేయబోతున్నాను. అదేంటంటే మన దగ్గరే ఉన్న ఒక వ్యక్తికి ఈ పాటికే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. ఆయన మనిషి నలుపు, మనసు తెలుపు. ఆయన మన డి జోడీకే మెరుపు. సుధీర్ కి సన్మానం. అవును మాస్టర్. ఎలా ఉందంటే మన ఇండియన్స్ అందరు కలిసి వెళ్ళి ట్రంప్ కి సన్మానం చేసినట్టు ఉంది. చేస్తే గీస్తే అందమైన సదాకి చేయాలి సన్మానం. ఓ, ఫైనల్స్ కి గుర్తొచ్చానా? ఇది మీ బిస్కెట్లు రష్మికి అండి, నాకు కాదు. ఏం ప్రదీప్ ఏమంటుంది? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అంటుంది సార్. ఏడి ఆ సన్మాన గ్రహీత కర్త రావట్లేదేటి? వెల్కమ్. హాయ్ ప్రదీప్. హాయ్. ఆయన చేత సన్యాసి చేపించాలి కానీ సన్మానం ఏంటి? అదేంటండి, ఆయనకి సన్మానం చేయాలి కదా, బాగోదు కదా లేకపోతే. ఆయన ఇంత దూరం డి జోడికి తీసుకుని వచ్చింది నా గ్లామర్. చెయ్యాలంటే నాకు చేయండి సన్మానం. చేద్దాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదుగా. సన్మానం చేశాక కాస్త తెలుగులో సంస్కృత పదాలు వాడితే ఏమైనా మాట్లాడాలి మరి. ఓ, అయితే వాడికి చేయండి. భయ్యా కాదు భయ్యా, అది భయ్యా. అదేలే భయ్యా. ఏంటిది ఏదో దాస్తున్నావు? ఏం లేదు చూపి. ఏంటి? ఏం లేదు ఏంటి సన్ నీ హృదయ స్పందన ఏంటి? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ముందుగా డి జోడి పెద్దలు, గురు వృద్ధులు ఆయన శేఖర్ తాత గారికి నమస్కారం. అలాగే గురు వృద్ధులు తరుణ్ తాత ముత్తాతల గారికి నమస్కారం. అలాగే ఎప్పుడు నా పక్కన ఉంటాడు, నాకు సపోర్ట్ చేస్తాడో, విలనో లేదంటే ఈయన హీరో నేను ఎరుపప్పు అర్థం కాదు. ఇప్పటికి 52 ఎపిసోడ్లు అయిపోయిన, ఫైనల్స్ కూడా వచ్చి ఇప్పటికే అర్థం కాదు. తర్వాత
చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రష్మికి ఈ చిరంజీవి సుధీర్ ఏం చెప్తాడు? ఏం చెప్పలేం. ఇక ఫైనల్ గా సదా గారికి వస్తే, సదా గారి ఢీ జోడి సెట్ లో 2 చోట్ల ఉంటారు. ఒకటి ఆ జడ్జి సీట్ లో, 2 నా గుండెల్లో. ఇలా ఇంతమంది నాకు సన్మానం చేయడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్తున్నా మీ అందరికి, ఈ రోజు ఒక సూపర్ స్టార్ కి సన్మానం జరగబోతుంది. సూపర్ స్టార్ ఎవరు లేరు, నీకే సన్మానం. నేను చెప్పేది నేనే సూపర్ స్టార్ అని భయ్యా. తెలీదు భయ్యా, ఇన్ఫర్మేషన్ లేదుగా. నువ్వు సైలెంట్ గుండు భయ్యా. నువ్వు చెప్పు. ఆకాశంలో చుక్కలెన్నున్నా చందమామ ఒక్కటే ఉంటది. అలాగే ప్రపంచంలో మగవాళ్ళు ఎంతమంది ఉన్నా సుధీర్ ఒక్కడే ఉంటాడు. బండదాట్లో బర్రెలున్నా దున్నపోత ఒకటే ఉంటుంది. నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడుతున్నావు భయ్యా? కాంబినేషన్ బాగుందని వాడాను భయ్యా. కొంచెం సైలెంట్ గుండు భయ్య. ఫైనల్స్ వచ్చి చాలా సైలెంట్ ఉంటా. నేను రాత్రిలో ఉదయించే సూర్యుడిని. ఎందుకంటే ఆయన అంతా నైట్ షిఫ్టేగా. అసలు నేను లేకపోతే మీరు అందరు ఇలా ఉండేవాళ్ళ? అసలు ఇలా ఉండేవాళ్ళం కాదు, ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. నువ్వు ఏం మాట్లాడుతావు అర్థమవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావు నోరు మూసుకొని. ప్రతి ఎంట్రీలో నేను రష్మిని వస్తున్నప్పుడు అలా టీజ్ చేస్తూ ఉంటా. ఎందుకు అలా టీజ్ చేస్తా? రేపు వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా టీజ్ చేస్తే ఆవిడ ఎలా కాపాడుకోవాలా నేర్పించాలి. దీన్నే సేవ్ చేయడం అంటారు. కాదు, కవర్ చేయడం అంటారు. నువ్వు సైలెంట్ గుండు భయ్యా. తర్వాత లాస్ట్ గా ఢీ జోడి. ఇది లేకపోతే మీరు అందరూ ఎలా బ్రతుకుతారు చెప్పండి? నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతా, ఎందుకంటే నేను సింహాన్ని. సింహం ఎక్కడున్నా సింహమే. సార్ ఏమంటున్నారంటే గ్రామ సింహం ఎక్కడున్నా గ్రామ సింహమే అంటున్నారు. గ్రామ సింహం ఏంటి భయ్యా? గ్రామ సింహం అంటే కుక్కలే భయ్యా, వదిలేసావని మనకి. కుక్క ఏంటి భయ్యా నాకు టార్చరు? ఏం లేదు భయ్యా, 600 గడపలు ఒక పెద్ద 600 గడపలు ఒక్కొక్క. చెప్పు ఏంటి 600 గడపలు ఏంటి? నువ్వు మళ్ళీ వెనకొస్తావు డౌట్, నేర్చుకుని రాలేదు అది. 600 గడపలు అమీర్పేట నుంచి గొడపల వరకు ఉంటాయి, బాగుంటాయి అంట. Okay, it's time for now. Proudly announcing the first jodi of grand finale, Piyush and Ankita. So judges Piyush and Ankita మన గ్రాండ్ ఫినాలే లోకి ఫస్ట్ ఎంటర్ అయిన జోడీ వీళ్ళు. సో ఫుల్ ప్రిపరేషన్ తో ఉన్నారు ఫినాలేలో మీ అందరి ముందు పర్ఫార్మ్ చేయడానికి. గ్రాండ్ ఫినాలే లోకి ఎంటర్ అయిన మరో జోడీ ఫ్రమ్ రష్మిస్ టీమ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. వస్తావా 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 వస్తావా. Okay, welcome to grand finale. Congratulations. So, ఢీ జోడీ గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ క్వాలిఫై అయిన ఇద్దరు జోడీలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో పాటు సూపర్ క్వాలిఫైయర్ లో వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకుని ఫినాలేలోకి ఎంటర్ అయిన జోడీలను ఇప్పుడు పిలుద్దాం. అండ్ ముందుగా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. Sanket and Priyanka, welcome to ఢీ జోడీ Grand Finale. Welcome and all the best. Join your hands and welcome Himanshu and Archie. In the night so young and when the stars are high, you like a bright sunshine, you are my oh girl. Himanshu and Archie, welcome to Grand Finale. So judges, the biggest brand in dance shows, ఢీ టైటిల్ గెలుచుకునే అదృష్టం ఈ నలుగురిలో ఒక జోడీకి ఉంది. మనందరికీ తెలుసు టైటిల్ గెలిచిన వాళ్ళందరూ ఎంత గొప్ప పొజిషన్స్ లో ఉన్నారు. లైవ్ ఎగ్జాంపులే మన ముందున్నారు. శేఖర్ మాస్టర్, మీతోనే స్టార్ట్ చేస్తాను. ఢీ జోడీ గ్రాండ్ ఫినాలే స్టేజ్. ఈ గ్రాండ్ ఫినాలే పేరుకు తగ్గట్టుగానే చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. టైటిల్ విన్నర్ కి టైటిల్ తో పాటు ఫస్ట్ టైం ఢీ హిస్టరీలో 75 lakhs గెలుచుకుంటారు. మా డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ మనీ గెలుచుకునే దానికన్నా మెయిన్ ఢీ టైటిల్. దీంట్లో గెలుచుకునే కిక్కు
ఇంకా దేంట్లో ఇవ్వదు. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ది బెస్ట్ కే ఆ టైటిల్ వెళ్తుంది అని చెప్పారు. అండ్ సదా గారు, అందరూ చాలా బాగా చేయండి. దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్, సో గివ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సదా గారు. తరుణ్ మాస్టర్, ఆల్ కంటెస్టెంట్స్ అందరూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ పర్ఫార్మ్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. జడ్జెస్, అండ్ అలాగే నేను కూడా ఈ గ్రాండ్ ఫినాలేకి ఒక సర్ప్రైజ్ తో వస్తున్నా. ఇంకా సేపట్లో గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ కి రీచ్ అయ్యే లోపు ఆ డి జోడీ టైటిల్ ని అందజేయడానికి ఒక పెద్ద నేషనల్ సెలబ్రిటీ రాబోతున్నారు. ఆయన్ని ఇప్పుడు బాస్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు. ఫైనల్లో టైటిల్ గెలుచుకోబోతున్నాం తెలిసింది. ఎంత క్యాష్ ప్రైజ్ గెలుచుకుంటామో తెలుసుకుందాం. అండ్ రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరో కూడా తెలుసుకున్నాం. కానీ ఫైనల్స్ ఎలా ఉండబోతోంది, ఫైనల్స్ రూల్స్ ఏంటో తెలుసుకోవాలిగా. సో జడ్జెస్, సదా గారు, డి జోడీ గ్రాండ్ ఫినాలే రూల్స్ ఏంటి? ఈ గ్రాండ్ ఫినాలేలో మొత్తం 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఎలా ఉండబోతుందంటే, సుధీర్ టీమ్ లో ఇప్పుడు 2 జోడీలు ఉన్నాయి, రష్మి టీమ్ లో ఇప్పుడు 2 జోడీలు ఉన్నాయి. ప్రతి జోడీ లెవెల్ 1 లో 2 పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. ఒకటి డ్యూయట్ అండ్ ఒకటి గ్రూప్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ అంటే లెవెల్ 2 లో సుధీర్ టీం నుంచి ఏ ఒక జోడీ వెళ్తుంది అండ్ రష్మి టీం నుంచి ఏ ఒక జోడీ వెళ్తుంది, అది టీమ్ లీడర్సే డిసైడ్ చేయబోతున్నారు. సో అంటే జడ్జెస్, ఇప్పుడు ఈ లెవెల్ 1 లో మొత్తం 8 పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అవును, కానీ ఈ రౌండ్ లో స్పెసిఫికలీ సుధీర్ టీం నుంచి ఆల్ 4 పర్ఫార్మెన్సెస్ ఒకసారి జరుగుతుంది. ఓకే. పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఏ జోడీ సెకండ్ రౌండ్ లో వెళ్తుంది, అది సుధీర్ డిసైడ్ అయిన తర్వాత వి మూవ్ ఆన్ టు రష్మిస్ టీమ్. సో ముందు సుధీర్ టీం వర్సెస్ రష్మి టీం కాదు, లెవెల్ 1 లో సుధీర్ మీ టీమ్ లో ఉన్న 2 జోడీస్ మధ్యలో ఫైట్. ఇప్పుడు వీళ్ళలోంచి ది బెస్ట్ జోడీ లెవెల్ 2 క్లైమాక్స్ కి వెళ్ళడానికి నువ్వే డెసిషన్ తీసుకోవాలి, రైట్? అండ్ రష్మి, సేమ్ ఫార్మాట్. ఇప్పుడు ఫైట్ మీ జోడీస్ మధ్యలో, ది బెస్ట్ జోడీని నువ్వు సెలెక్ట్ చేసి లెవెల్ 2 కి తీసుకెళ్తావు. సో 4 జోడీస్ సిద్ధంగా ఉన్నారు. సో జడ్జెస్, ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్రాండ్ ఫినాలేలో ఎవరి టీమ్ తో స్టార్ట్ చేస్తాం? సుధీర్ టీమ్ తోనా, రష్మి టీమ్ తోనా? సుధీర్ టీమ్. ఓకే సుధీర్, ఫస్ట్ టెస్ట్ నీకే వచ్చింది. మేమే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ పీయూష్ అండ్ అంకిత వస్తారు. ఓకే, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. నువ్వే మమ్మల్ని రక్షించాలి. నువ్వేం బాధపడకు దేవసేన, వాటి అంత నేను చూస్తాను. కబురు పెట్టరా, కబులు పుట్టదా చెడుగుండలో, తగలబెట్టరా, పగలు పుట్టదా నడి రాత్రిలో, తిరిగిగా పరుగు తీస్తావా, చివరికి చిక్కినంటావా, చెములే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా. కబులు పెట్టరా, కబులు పుట్టదా చెడుగుండలో. సారీ అన్న, అలవాటైపోయింది. అది ఇప్పుడు వేసుకో. దాని ఫ్యామిలీని ఆ మస్కిటో బ్యాట్ చంపేసిందన్నా. నువ్వే దాన్ని ఎంత చూడాలన్నా.
మనపై మారేపటి వెలుగెవరు, ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో వచ్చేదెవరు, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు. అన్నా అక్కడ ఆలుంటుంది, పదన్నా వెళ్ళి చాయ్ తాగేసొద్దాం. పాపం ఈ పిచ్చి జనాలు మనం చావాలని ఆలోట్లు పెడతారు, కానీ అది పీల్చి పీల్చి చాయ్ తాగినట్టుంది, కానీ మనం చచ్చేది లేదు పోయేది లేదని తెలియదు పాపం వాళ్ళకి. నా టోల్ని చంపేస్తావా, నువ్వింక కథం. కబులు పెట్టరా కబులు పుట్టదా చెడు గుండెలో. Game over. శేఖర్ మాస్టర్. చిట్టయ్యా 1 2 3 నేను కథలి నాకు నేనే రాజు మంత్రి. ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి చిట్టి, నాకు చాలా బాగా నచ్చింది. బిగినింగ్ బాయ్స్ బెండ్ అయ్యి ఒకటి ఇటు ఇటు బెండ్ అయ్యి చేసింది, ఎస్పెషల్ మళ్ళీ స్టిక్స్ తో చేశారు కదా, ఇద్దరు కొట్టేశారు ఫార్మేషన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చేశారు. సూపర్ బాయ్స్. పీయూష్ అంకిత వాళ్ళ డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా భలే చేశారు. ఇక్కడికి వచ్చి చెప్తా ఇది చెప్తా వచ్చేస్తున్నా అంత డాన్స్ లో కూడా సూపర్ సూపర్ సూపర్. సదా గారు, వాట్ అ స్టార్ట్ టు ద గ్రాండ్ ఫినాలే. దీంట్లో డాన్సింగ్ ఉండేది, కామెడీ ఉండేది, అట్లాగే ఫార్మేషన్స్ ఉన్నాయి, స్టన్స్ ఉన్నాయి, అన్ని కలిసి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మీరు ట్రై చేశారు. అండ్ వెల్ ఐ మస్ట్ సే మీరు సక్సీడ్ కూడా అయ్యారు. పీయూష్ అంకితది ఇన్ ద మేకప్ లో కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇంకా బయట వస్తున్నాయి. దాట్ ఈస్ ఐ థింక్ రియల్లీ కమెండబుల్. వెల్ డన్, కుడోస్, ఆల్ ద బెస్ట్. తరుణ్ మాస్టర్. చిటి బ్యూటిఫుల్ కోరియోగ్రఫీ, మంచి కాన్సెప్ట్, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, డాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషనల్స్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ మేకప్ ఉంది, ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్ టీమ్ వర్క్. మీరు బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో సుధీర్, మీ టీం నుంచి వచ్చిన ఫస్ట్ జోడీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? గ్రాండ్ ఫినాలే ఇంత ఇదిగా ఉంటదని నాకు తెలీదు. సూపర్, వండర్ఫుల్. ఇక ఇప్పుడు మీ టీం నుంచి రావాల్సిన నెక్స్ట్ జోడీ సంకేత్ అండ్ ప్రియాంక. సంకేత్ అండ్ ప్రియాంక. What are we going to do? What are we going to do? Remove the stone. This is a new war. It's a passion. It's a passion.
బలముగా కదిలే కాలుడు వీడు అరిదైర్యం సడలగా కదిరి ఆద్యంతం అడలగా అసుర అధ్యాయం మొదలుగా చదిరి కాలో జయ్యో పాపం అయ్యో God's back. అంతే సస్తా Let's go. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో వచ్చేదెవరు? నేనుంటే స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా నే వల విసిరితే నలా కదిలితే హలాగులా మై నేమ్ ఇస్ బెల్లా బిఫోర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చానిలా మై నేమ్ ఇస్ బెల్లా బెల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిలా Now, degenerate. Hey, yo, Smooth, drop the beat. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర ఇది దయాగాని దండయాత్ర వీళ్ళు మొదలెట్టినప్పటి నుంచి ఫినాలే లాంటి పెర్ఫార్మెన్స్లు ఇస్తూ వచ్చారు. ఇంకా ఫినాలే ఊరుకుంటారా? సదా గారు Yash, I've been looking at you. Please go on stage. I'm so proud. I'm part of this season of D. What stunts ఒక్కొక్కటి సంకేత్ చేసినప్పుడు బ్యాంగ్ గాన్. ప్రియాంక ఏదో చేసింది వెనక హెడ్ రోల్. Oh my god, అంటే ఇంతవరకు we've only seen Sanket doing these kind of things, but Priyanka కూడా ఆ రేంజ్ కి వచ్చింది by the end of the series. Blood, sweat, soul, heart, life అన్ని 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 పెట్టి ఈ పర్ఫార్మెన్స్ మా కోసం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. శేఖర్ మాస్టర్ నాకేం అర్థం కావట్లా, మీరు ఏం చూసానో కూడా అర్థం కావట్లా, ఇంకా షివరింగ్ అలా ఉంది. ఈ సాంగ్ స్టార్ట్ అయ్యి చూస్తుంటే పర్టికులర్ ఒక ప్లేస్ లో ఇది బాగుంది ఇది బాగాలేదు అనేది ఎక్కడా లేదు. ప్రతి మూమెంట్ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ మూవ్ ఆఫ్ ద డే. నేను దేవుడు డాన్స్ కోసమే చేసి పడేసాడు కింద. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఘాటుగా ఎర్రగా తాజాగా ఉంది.
ఆల్ ద బెస్ట్. తరుణ్ మాస్టర్ 2007 నుంచే చెప్తున్నాను ఈటీవీలో బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ది. కానీ ఇప్పుడు వీళ్ళు చేశారే ఆ బాహుబలి ఎఫెక్ట్ ఉండింది. బ్యూటిఫుల్ డా కోరియోగ్రఫీ చెప్పాలా లేదా సంకేత్ ప్రియాంక చెప్పాలా, బాయ్స్ మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఫర్ సో సుధీర్, మీ టీమ్ లో ఇక మిగిలింది డ్యూయట్ పర్ఫార్మెన్సెస్. సో ఫస్ట్ డ్యూయట్ ఎవరు? పీయూష్ అండ్ అంకిత. లెట్ మీ ఇన్వైట్ పీయూష్ అండ్ అంకిత ఫర్ డ్యూయట్ పర్ఫార్మెన్స్. అరే పీయూష్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఇది నేను చిన్నప్పుడు పెరిగిన ఇల్లు. ఈ ఇంట్లో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయిరా. అది ఒకప్పుడు రా. మీరు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో బయటికి రాలేదురా. నా మాట విని లోపలికి వెళ్ళకురా. నేను ఈ ఇంట్లో పర్మనెంట్ గా ఉండడానికి వెళ్ళట్లేదురా. మా అమ్మ నాన్నలతో ఆనందంగా గడిపిన క్షణాలని గుర్తు చేసుకొని వచ్చేస్తా. అరే పీయూష్ వద్దురా, లోపలికి వెళ్ళొద్దురా ప్లీజ్ రా, నా మాట వినరా, వద్దురా. ఉండరా, వచ్చేస్తా. Casi, 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 casi. Casi, 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 casi. Casi, 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 casi. నెత్తురు మరిగిన కసి 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 కసి, గుత్తుగా కొరకగా కసి 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 కసి, ఇనుమునే చీల్చేసే కసి 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 కసి, నిప్పునే కాల్చేసే కసి 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 కసి, కళ్ళలో కసి కసి, చూపులో కసి కసి, పిడుగులు పిడికిట పట్టగా పుట్టిన casi 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 కటి చిందులు తొక్కగా వెలుతురు గొంతును నొక్కగా, మారణ రంగమై మరణ మృదంగమై మారగా కసి కసి, దిక్కులు చుక్కలు ముక్కలై దివి భూమి కాలిన చక్కలై, మానవ జాతినే అంతం చేయగా పెరిగిన కసి కసి, నెత్తురు మరిగిన కసి 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 కసి, గుత్తుగా కొరకగా కసి 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 కసి, ఇనుమునే చీల్చేసే కసి 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 కసి, నిప్పునే కాల్చేసే కసి 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 కసి, కళ్ళలో కసి కసి, చూపులో కసి కసి, పిడుగులు పిడికిట పట్టగా పుట్టిన casi 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 casi. జడ్జెస్ ముందుగా సదా గారు. చిట్టి ఉన్నారా? ఒక ఫిల్మ్ తీసినప్పుడు ఎన్నో టేక్స్ అవుతాయి, అది కరెక్ట్ టైమింగ్ లో రావడం అంటే మీరు అవన్నీ ఒకే సింగిల్ షాట్ లో పర్ఫెక్ట్ టైమింగ్ తో చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. ఎఫెక్ట్స్ కూడా చాలా రిస్కీగా ఉన్నాయి, చాలా భయం వేసింది నాకు నిజంగా. కానీ వాళ్ళైతే అసలు ఏం భయం లేకుండా ధైర్యంగా ఏదైనా సరే ఇట్స్ ఫినాలే అని చెప్పి చాలా బాగా చేశారు.
సో ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్. అంకిత మాత్రం ఎరక్కొట్టేసింది ఈ సాంగ్. ఫస్ట్ యాక్చువల్ గా మనం ఇలాంటి హౌస్ పెట్టినప్పుడు మూవీస్ లో సీజీ పెడతాం, అమ్మాయి వెళ్ళి గోడ కానుకోవటం. అది నువ్వు లైవ్ లోనే చూపించావు, పైనుంచి తన కిందకి రావటం వెళ్ళటం. ఇంకోటి ఏంటంటే తను ఎగిరి తక్కువ నీమే పడింది. ఇది మాత్రం సూపర్ అంకిత. ఎఫెక్ట్స్ ఎక్కువైనా డాన్స్ తక్కువైంది అనిపించింది. బాగుంది కానీ బాగుంది. గుడ్ షో. తరుణ్ మాస్టర్. నేను లైఫ్ లో ఫస్ట్ టైం భయపడిపోయాను. ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగా దయం లాగానే చేసింది. ఏం ఫీట్స్, ఏం బ్యూటిఫుల్. పీయూష్ గుడ్ రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. అంకిత వాస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. మైండ్ బ్లోయింగ్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్. ఓకే, సో సుధీర్, ఇక మీ టీం నుంచి ఇక మిగిలిన ఒక్క డ్యూయట్ పర్ఫార్మెన్స్ పిలిచావా? యా, సంకేత్ అండ్ ప్రియాంక. లెట్ మీ ఇన్వైట్ సంకేత్ అండ్ ప్రియాంక, ది లాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సుధీర్స్ టీమ్. 0.5 మార్క్స్ తక్కువ అవడం వల్ల సంకేత్ అండ్ ప్రియాంక మీరు ఫైనల్స్ కి వెళ్ళట్లేదు. అయ్యో, అలా అయితే నేను ఫైనల్స్ కి వెళ్ళలేనా? ఏం పర్లేదు, ఇంకోసారి ట్రై చేయి. నీతో నేనున్నాను, నన్ను సాధించు. నౌ ఆర్ నెవర్. 1 2 3 పద 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 నిన్ను నువ్వు తరుముతు పద 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 నిన్ను నువ్వు తరుముతు పద. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కాదంటే గడనే ఉంటే ఉన్నానే రట్టే. డాన్స్ కోసం చచ్చిపోయినా పర్వాలేదు. రేళ్ల పాటు నిండు నూరేళ్ల పాటు ప్రతిరోజు ఏదో లోటు, అదే మదిలో రేపుకి చోటు. ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ ఎదగలేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తున్నావా? ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని. కలరిస్తూ నిత్యం నిరునూరే గెలిపిస్తూ సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు. నువ్వాగిన చోటే కాలం మారుతుంది అంటూ లోకం చదివే నీ కథకిప్పుడే శ్రీకారం చుట్టూ. శేఖర్ మాస్టర్. సంకేత్ డాన్స్ తో పాటు ప్రియాంక ఎక్స్ప్రెషన్ కూడా లాగేశాడు సంకేత్. సేమ్ అలాగే ప్రియాంక తన ఎక్స్ప్రెషన్స్ తో పాటు సంకేత్ డాన్స్ కూడా తీసేసుకుంది. ఇంకేం చెప్పాలి చెప్పు ఈ జోడీకి? జోడీ అంటే ఇది.
సదా గారు. సంకేత్ ప్రియాంక వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా? స్టేజ్ మీద వస్తారా కొంచెం? ఏం తిని ఆమెని కన్నారు మీరు? అంత కాంప్లికేటెడ్ మూవ్మెంట్స్ ని కూడా అంత ఈజీగా ఎఫర్ట్లెస్ గా చేసిన వల్ల దానికి ఎంత అందం వస్తుంది. వెల్ డన్ గైస్, బోత్ ఆఫ్ యు ఆల్ అండ్ యాష్. That positivity and the hard work, our dedication is definitely going to take all of you guys to places. So all the best. Tarun Master. Sanket, Priyanka, this was a final performance. Fantastic. Mind blowing. Super performance. God bless you. Thank you judges. Thank you guys. సో ఇక ఇప్పుడు గ్రాండ్ ఫినాలే లెవెల్ 1 ని దాటుకుని గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ కి సుధీర్, మీ టీం నుంచి పర్ఫామ్ చేసిన ఇద్దరు జోడీలోంచి ఒక జోడీని నువ్వు సెలెక్ట్ చేయాలి. సీరియస్లీ ఐఎమ్ లైక్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఇద్దరు బాగా చేశారు. పీయూష్ అండ్ అంకిత బాగా చేశారు. గ్రూప్ లో వెనకాతల ఫార్మేషన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయని చెప్పని మాస్టర్ అన్నారు. అండ్ పీయూష్ కూడా చేయి బాగా పోయినా వాడు తలతో ఫ్లిప్పులు చేయడం అన్ని. ఐ మీన్ ఐ రియల్లీ లవ్ పీయూష్ అండ్ అంకితాస్ పర్ఫార్మెన్స్. అండ్ సంకేత్ అండ్ ప్రియాంక గురించి మాకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు బాగా చేస్తారు, అలాగే బాగా చేశారు. నాట్ రియల్లీ అంటే ఎగ్జాక్ట్ గా నేను జడ్జ్ చేయలేకపోతున్నా. నేను జడ్జెస్ తో ఒకసారి డిస్కస్ చేసి. బట్ బిఫోర్ దట్ లెట్ మీ ఇన్వైట్ బోత్ ద జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. జడ్జెస్ ఇఫ్ యూ పర్మిట్ మీ. యా, థ్యాంక్ యూ. సుధీర్, డెసిషన్ ఇస్ ఆల్ యువర్స్. జడ్జెస్ తో డిస్కస్ చేశారు. నేను ఇప్పుడు ఎవరి పేరుతో చెప్తున్నానో అంటే నాకు ఇద్దరు జోడీలు నాకు ఇష్టం. బోత్ ఆర్ మై బెస్ట్ జోడీస్. నా టీం నుంచి ఫైనల్స్ లోని ఎవరో ఒకరు వెళ్ళి టైటిల్ కొట్టాలి. గట్టి పోటీ ఉన్నది, మంచి టఫ్ కాంపిటీషన్ ఉన్నది కాబట్టి నేను ఒక జోడీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరు ఫైనల్స్ వెళ్ళట్లేదో ఆ జోడీ పేరు అనౌన్స్ చేయండి. ఐఎమ్ సో సారీ పీయూష్ అండ్ అంకిత. పీయూష్ అండ్ అంకిత మామూలు కాదు, చిట్టి మాస్టర్ కసితో చేశారన్నమాట. ఐఎమ్ వెరీ సాడ్ మాట. అసలు పీయూష్ అండ్ అంకిత లేరు అని చెప్పానంటే. చిట్టి మాస్టర్ ఇక్కడ ఉంటే ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతాం ప్లీజ్. డెఫినెట్ గా ఈ కంప్లీట్ సీజన్ లో ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చారు మీరిద్దరు. మీరు వండర్ఫుల్ జోడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కరేజ్. ఒక చేతికి దెబ్బ తగిలినా పర్ఫామ్ చేసి మీ టీం నుంచి ఫస్ట్ క్వాలిఫై అయిన జోడీ ఇది ఫినాలేకి. సో వండర్ఫుల్ యూ బోత్. సూపర్. थैंक्स टू चिट्टी सर. एक डांस रियलिटी शो में आने का सपना उन्होंने पूरा किया. चिट्टी सर को सॉरी. कभी सोचा नहीं था कि फाइनल्स तक आएंगे करके. Never thought coming up to here. Thanks to Chitti sir, thanks all judges, thanks to Piyush. He's the best partner. I can't get partner like him. Thank you everyone. Thank you Piyush and Ankita. మాకు వండర్ఫుల్ మెమరీస్ ఇచ్చి వెళ్తున్నారు. సో జడ్జెస్, సదా గారు. You know how much I love you guys. I really do. Disappoint avukunda happy ga ellandi. Okay? All the best guys.
శేఖర్ మాస్టర్. మీరు చేసిన పర్ఫార్మెన్స్ వల్ల ఎంతమంది తెలుగు వాళ్ళ హృదయాల్లో ఉన్నారు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు మీరు చేసిన కొన్ని పర్ఫార్మెన్స్. ఇంకోటి ఏంటంటే ఫైనల్స్కి వెళ్ళే దాంట్లో చెయ్యి బాగోకుండా కేవలం పీయూష్ దాంతో ఫైనల్స్ ఫస్ట్ మీరు వచ్చారు పీయూష్. దాన్ని బట్టి అర్థమవుతుంది మీ క్యాపబుల్ ఎంతో. ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్ గా విన్ అవుతారు. మీరేం బాధపడద్దు, వేరే చోట మళ్ళీ మీకు మంచి వెల్కమ్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ పీయూష్, ఆల్ ద బెస్ట్ అంకిత. చిట్టి నిజంగా నేను చూస్తున్నా ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటుంది చిట్టి నీకు. ఆల్ ద బెస్ట్ చిట్టి. पीयूष एंड अंकिता మీరిద్దరూ यू डन अ वेरी गुड ग्रेट जॉब. ओके तुमने जीता है. डोंट फील सैड. ओके चीयर अप. गॉड ब्लेस यू. సో సుధీర్ మీ టీం నుంచి గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ లో ద ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సంకేత్ అండ్ ప్రియాంకని సెలెక్ట్ చేసావు. ఆల్ ది బెస్ట్ సుధీర్. కంగ్రాచులేషన్స్. And now it's Rashmi's time. Yeah. So first stage jodi వస్తున్నారు. First qualifiers Rahul and Darshini. Okay, so Rashmi team నుంచి గ్రాండ్ ఫినాలే లోకి ఫస్ట్ క్వాలిఫై వచ్చిన జోడీనే పంపించడానికి రష్మి డిసైడ్ చేసింది. And they are Rahul and Darshini. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పంతం 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 నీదా నాదా హై. పైకి గిరిన పంద్యం మాదే మాదే హే. సై సై కొరకు యుద్ధం సై సిద్ధం సై 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 నీదా నాదా హే. వెయిట్ అండ్ సై. యా వెయిట్ అండ్ సై. Pop bang. జీవితం అనేది ఒక యుద్ధం. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్ wait. కొడితే తిరిగి బ్లాక్ ఆడే సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే
wanna say namaste. గ్రాండ్ ఫినాలేలో చాలా గ్రాండ్ గా పర్ఫార్మ్ చేసిన వీళ్ళిద్దరు గురించి శేఖర్ మాస్టర్. శశి ఎంతమంది శశి? 80 మాస్టర్. ఎక్కడా రండి. ఇంతమందిని పెట్టి చేయలేదయ్యా నేను ఎప్పుడు. శశి ఒక్కొక్కల ఎంట్రీస్ చాలా బాగా ప్లాన్ చేసావు శశి, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. మధ్య మధ్యలో కొన్ని మూమెంట్స్ ఇరక్కొట్టేశాడు మన రాహుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శిని చేసింది, ఇచ్చేసి టక్ 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 అని. వాటే బాడీ లాంగ్వేజ్ దర్శిని, అదిరిపోయింది. సూపర్, గుడ్ షో. సదా గారు. శశి డి కి డెఫినెట్లీ రాజమౌళి గారి లాగే ఉన్నారు. నాకు బాగా నచ్చింది ఎందుకంటే రాహుల్ దర్శనిలో ఇలాంటి ఒక ఇది నేను ఇంతవరకు చూడలేదు. ఐ హావ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆన్ దెమ్. సో అది కూడా మళ్ళీ కొత్తగా అనిపించింది. బాగుంది, వెరీ వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. కరణ్ మాస్టర్. శశి మాస్టర్ గ్యూరిలా వార్ఫేర్ పర్ఫార్మెన్స్ లాగా ఉండేది. Fantastic. Rahul, Darshini, you both were very nice. Especially children, చాలా బాగా చేశారు. Girls were brilliant. Boys were excellent. Fantastic. Thank you, judges. Thank you so much. All the best. Good luck. Thank you so much. ఓకే, సో రష్మి, మీ టీం నుంచి ఫస్ట్ గ్రూప్ పర్ఫార్మెన్స్ రాహుల్ అండ్ దర్శని ఇచ్చారు. సో ఇక మరో గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒక జోడి మిగిలారు, హిమాన్షు అండ్ ఆర్చీ. గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గ్రాండ్ ఫినాలేలో రష్మి టీం నుంచి వస్తున్నారు హిమాన్షు అండ్ ఆర్చీ. లెట్స్ వెల్కమ్ దెమ్. Power on. Bala bala
మనసులకిల్లా చిక్కద చేతికి ఇల్లా. వండర్ఫుల్, సూపర్. శేఖర్ మాస్టర్, ఇదయ్యా సాయి తేజ్ పవర్. హిమాంశు, వాట్ ఎనర్జీ హిమాంశు. బాబా బాబా, నీ ఎక్స్ప్రెషన్ చూడాలా, డాన్స్ చూడాలా, ఏం అర్థం కావట్లా. అలా చేస్తున్నావు, మిస్మరైజ్ చేస్తున్నావు మనుషుల్ని. కిల్లింగ్ 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 ఎక్స్ప్రెషన్. బాయ్స్ ఏరయ్యా, బాయ్స్ సూపర్. సదా గారు, చాలా బాగుంది. ఎంత మందికి విసిల్ వస్తుంది ప్లీజ్ ఒకసారి నా తరపు నుంచి చేయండి. హిమాంశుకి ఉన్న పొటెన్షియల్ బాగా యూటిలైజ్ చేశారు. బట్ దిస్ టైమ్ ఐ ఆల్సో సా ఆర్చీ డూయింగ్ అ లాట్ ఆఫ్ డిఫికల్ట్ స్టంట్స్ అండ్ ఆల్. సో హ్యాట్స్ ఆఫ్ ఆర్చీ. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సదా గారు. తరుణ్ మాస్టర్. ప్రదీప్ సార్, హిమాంశు, ఆర్చి బాయ్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు గుండె ఆగిపోయింది. అని చేత నా తరపు నుంచి నువ్వు చేయమ్మా. భలేవారు సార్. హిమాంశు, ఆ లాస్ట్ ఎండ్ లో ఒక మూమెంట్ చేశావు, చాలా బాగా చేశాడు, సూపర్ గా చేశాడు. అందుకే ప్రదీప్ ది ఆర్చి ఫ్యాంటాస్టిక్. హిమాంశు అండ్ బాయ్స్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే, సో 2 జోడీలు ఇప్పుడు గ్రూప్ పర్ఫార్మెన్స్ ఫినిష్ చేశారు. ఇక మిగిలింది డ్యూయట్స్ మాత్రమే. సో డ్యూయట్స్ కోసం ఫస్ట్ రాహుల్ అండ్ దర్శిని. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని ఫర్ ద డ్యూయట్ పర్ఫార్మెన్స్. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే బందమల్లే ఉండిపోవే వెండివాన. తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన. నువ్వొస్తానంటే నేను తంటానా, నువ్వొస్తానంటే నేను తంటానా, నువ్వొస్తానంటే నేను తంటానా, నువ్వొస్తానంటే నేను తంటానా. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా.
ముందుగా సదా గారు. రాహుల్ దర్శిని ఇలా వర్టికల్ ప్లాంక్ మీద మీరు ఆ బ్యాలెన్స్ చేయడం విచ్ లుక్ రియల్లీ నైస్. శశి ఉన్నారా? శశి బాగుంది, కానీ నాకు ఏంటంటే వాళ్ళు చేసినప్పుడు దర్శిని చేయి ఒకటి యూనో బ్యాలెన్స్ మెయింటైన్ కోసం కాన్స్టెంట్లీ షీ వాజ్ ట్రైయింగ్ అండ్ మెయింటైనింగ్ హర్ బ్యాలెన్స్ విత్ రైట్ హ్యాండ్. కిందకు వచ్చిన తర్వాత దర్శిని అది తిరిగి వెళ్ళడం ఆ ఒక్క బిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇట్ లుక్డ్ బ్యూటిఫుల్, కరెక్ట్ ఆ సౌండ్ కి సింక్ అయినట్టు అనిపించింది. మీతన్ని ఐఎమ్ రియల్లీ సారీ శశి, అంటే మీరు ట్రై చేశారు కానీ ఇప్పుడు ఇలా ఏదైనా చేయకుండా ఉంటే బెటర్ ఉండేదేమో అలా మాత్రం నాకు అనిపించింది. సారీ. శేఖర్ మాస్టర్, దీనిలో ఏంటంటే కొత్త అటెంప్ట్ కనబడుతుంది. దీనివల్ల మీరు అంటే మూమెంట్స్ కూడా ఎక్కువ ఏం చేయలేరు, కొన్ని మూమెంట్స్ వరకే చేయగలరు. సదా అన్నట్టు తిను పడుకున్న తర్వాత తను తిప్పుతున్నాడు కదా, అది మాత్రం చాలా 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 బాగుంది. మీరు ఏదో చెయ్యాలనుకున్నారు, అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలా, కానీ చూస్తానికి కొన్ని మాత్రం విజువల్ గా చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. తరుణ్ మాస్టర్. శశి, యాంటీ గ్రావిటీ కొరియోగ్రఫీ కాన్సెప్ట్ బాగుంది. ఇంకా బాగా రిహర్సల్స్ చేస్తుంటే దేర్ కోఆర్డినేషన్స్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. బట్ వెల్ డన్, వెల్ ట్రైడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ శశి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. గుడ్ లక్. ఓకే, సో రష్మి, ఇక ఇప్పుడు రిజల్ట్స్ టైం. మీ దగ్గర ఉన్న రాహుల్ అండ్ దర్శనియా, హిమాంశు అండ్ ఆర్చియా ఎవరు డి జోడీ గ్రాండ్ ఫినాలేలో లెవెల్ 2లోకి అడుగు పెట్టబోతున్నారు? ఆర్చి, హిమాంశు, రాహుల్, దర్శిని, మీ అందరినీ లీడ్ చేశాను. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఫెంటాబులస్ పర్ఫార్మెన్సెస్ టుడే. ఈరోజు నన్ను ప్రతిసారి ఎలిమినేషన్ రౌండ్లో కాపాడిన వాళ్ళని నేను కాపాడాలా, లేకపోతే ఈరోజు డూ ఆర్ డై లాగా పర్ఫార్మెన్స్ ఇచ్చే హిమాంశు అండ్ ఆర్చి గురించి ఆలోచించాలా? So join your hands and welcome SS రాజమౌళి గారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించిన శూరుడు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ధీరుడు, దర్శక ధీరుని ఆగమనం.